పుష్ప 2కి షాక్, టీఆర్పీ రేటింగ్లో డిజాస్టర్గా మిగిలింది. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా దాదాపు 1800 CR గ్రాస్ కలెక్షన్స్తో చరిత్ర సృష్టించింది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడమే కాక ఓటీటీ వేదికల్లోనూ కోట్లాది వ్యూస్తో దూసుకెళ్లింది. కానీ తాజాగా టెలివిజన్లో మొదటిసారి ప్రసారమైన పుష్ప 2 టీఆర్పీ రేటింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 టీవీ ప్రీమియర్ కేవలం 12.61 టీఆర్పీ మాత్రమే సాధించింది. బన్నీ గత చిత్రాల టీఆర్పీ రికార్డుతో పోలిస్తే చాలా తక్కువ. ఒకవైపు బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన ఈ సినిమా టీవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో అల్లు అర్జున్ సినిమాలు టెలివిజన్లో భారీ టీఆర్పీలు రాబట్టిన నేపథ్యంలో ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విశ్లేషకులు చెబుతున్న ప్రకారం పుష్ప 2 ఓటీటీలో విడుదలైన వెంటనే కోట్లాది మంది చూడడం టీవీ రేటింగ్పై ప్రభావం చూపి ఉండొచ్చు. అదే సమయంలో సినిమా నిడివి ఎక్కువ ఉండడం కూడా టీవీ ప్రేక్షకుల మధ్యలో విరమించడానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు. అల్లు అర్జున్ సినిమాలు టెలివిజన్లో ఎప్పుడు స్ట్రాంగ్ క్రేజ్ని చూపించాయి. అలవైకుంఠపురం ఏకంగా 29.4 టీఆర్పీ సాధించి సంచలనం సృష్టించింది. డీజే, పుష్పాదిరైజ్ వంటి చిత్రాలు కూడా అద్భుతమైన రేటింగ్స్ రాబట్టాయి. ఆశ్చర్యకరంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన నా పేరు సూర్య కూడా 12 టీఆర్పీ సాధించింది. అలాంటిది పుష్ప 2 కేవలం 12.61 రేటింగ్తో సరిపెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో చర్చలు హోరెత్తిస్తున్న పుష్ప 2 టీఆర్పీ, బాక్స్ ఆఫీస్, ఓటీటీ రికార్డ్స్ బద్దలు కొట్టిన పుష్ప 2 టీవీ ప్రసారంలో మాత్రం అంతగా మెప్పించలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కీలక చర్చగా నడుస్తుంది. ఓటీటీ వేదికలు టీవీ రేటింగ్స్ను ఎంత ప్రభావితం చేస్తున్నాయన్నది ఈ ఫలితం మరోసారి రుజువు చేసింది. మరి బన్నీ తదుపరి చిత్రాలు టీవీలో గత ఘనతను అందుకుంటాయా అన్నది చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.